క్వశ్చన్ నంబర్ 31 అతి ధ్వనులను వినగలిగే జీవి. ఎ. డాల్ఫిన్. బి. కుక్క. సి. గబ్బిలం. డి. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 32 పిడుగుపడే సమయంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినబడుతుంది. దీనికి గల కారణం ధ్వని వేగం కాంతి వేగంతో కంటే ఎ. తక్కువ. బి. ఎక్కువ. సి. సమానం. డి. సగం. క్వశ్చన్ నంబర్ 33 లోహ పలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు. ఎ. అతిధ్వనులు. బి. పరస్రవ్యాలు. సి. సాధారణ ధ్వని తరంగాలు. డి. కాంతి కిరణాలు. క్వశ్చన్ నంబర్ 34. కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం. ఎ. పరావర్తనం. బి. వ్యతికరణం. సి. ధ్రువణం. డి. వక్రీభవనం. క్వశ్చన్ నంబర్ 35 మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం ఎకో పాయింట్ ఎక్కడ ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్. బి. కేరళ. సి. తమిళనాడు. డి. మహారాష్ట్ర. క్వశ్చన్ నంబర్ 36 ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం. ఏ. స్వచ్ఛమైన ప్లాస్టిక్. బి. రబ్బర్. సి. థర్మోకోల్. డి. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 37. గాలిలో ధ్వనివేగం దీనిపై ఆధారపడి ఉండదు. ఏ. ఉష్ణోగ్రత. బి. ఆర్ద్రత. సి. వాయుపీడనం. డి. గాలివేగం. క్వశ్చన్ నంబర్ 38 రెండు ధ్వనుల మధ్య తేడా గుర్తించేందుకు వ్యక్తికి కావాల్సిన కనీస సమయం ఎంత ఉండాలి? ఏ. 1 సెకను. బి. 1/10 సెకను. సి. 1 నిమిషం. డి. 1/10 నిమిషం. క్వశ్చన్ నంబర్ 39 ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఏ. ఫోటోమెట్రీ. బి. సెలినాలజీ. సి. కెలోరిమెట్రీ. డి. ఎకాస్టిక్స్. క్వశ్చన్ నంబర్ 40 ఏ ధ్వని ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? ఏ. వక్రీభవనం. బి. పరావర్తనం. సి. వివర్తనం. డి. పైవన్నీ.